సైనస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? ఫస్ట్ ఏంటంటే అడినోయిడ్స్ వస్తాయి పిల్లలు ముక్కు కింద. దెన్ బాగా వచ్చాయంటే చాలా మంది గ్రేడ్ 1 గ్రేడ్ 2 వరకు ఉంటే ఇబ్బంది ఏం లేదు. కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వెళ్ళిపోతే చాలా మంది సర్జరీ చేసి తీసేద్దాం అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే సర్జరీ చేసి తీసేస్తే చాలా కేర్ఫుల్గా ఎంతో కేరింగ్ తీసుకుని ఎక్కడ ఇంత దుమ్ము ధూళి కూడా లేకుండా చాలా కేర్గా చూసుకున్నటువంటి పిల్లల్లో కూడా ఈ సైనస్ ప్రాబ్లం చూస్తున్నాను. అంటే ఓన్లీ డస్ట్ వల్ల మాత్రమే సైనస్ వస్తుందని అనుకోవడానికి లేదంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు డిసీజ్ని ఎన్ని రోజుల్లో తగ్గిస్తున్నాయి. ఇప్పుడు హోమియోపతిలో మేము కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ పెంచినప్పుడు ఫ్రీక్వెంట్గా హాస్పిటల్స్కి వెళ్ళే బదులు సంవత్సరంలో 6 నెలలు 9 నెలలు హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళు ఇప్పుడు ఓన్లీ సీజన్ స్టార్టింగ్లో మీకు నాట్ ఓన్లీ ఇప్పుడు చాలా మంది ఈ ఫుడ్ మానేస్తే సరిపోతుంది, ఇప్పుడు నేను చెప్పినట్టు డైరీ ప్రొడక్ట్స్ ఒకటే మానేస్తే సరిపోదండి. మీరు ఎమోషనల్గా కూడా కొద్దిగా బ్యాలెన్స్గా ఉండాలి. అంటే దీనికి ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం ఏం చేయాలి అంటే చాలామంది అలాగే హోమియోపతిలో ట్రీట్మెంట్ అనగానే తగ్గుతుంది కానీ చాలా లాంగ్ ప్రాసెస్లో తగ్గుతుంది అంటారు. అంటే సైనస్ విషయంలో కూడా ఇది అంత లాంగ్ ప్రాసెస్ అవసరం అంటారా, లేకుంటే ఇది ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నామో స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మనం రిజల్ట్ చూడొచ్చు అంటారా? ఎప్పుడు అంటే దీనిలో మనం ఇంతకుముందు చెప్పినట్టు 4 టైప్స్ ఉన్నాయి. ఫ్రంటల్, మ్యాక్సిలరీ, ఎథ్మాయిడల్, స్పైనల్ అని 2 వైపులా. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక పేషెంట్ జనరలీ స్నీజింగ్స్ తుమ్ములు కానీ ఇట్లా రన్నింగ్ నోస్ కానీ వస్తున్నప్పుడు స్టార్టింగ్లో డాక్టర్ని కలిస్తే హెడేక్ వచ్చినా థ్రోట్ పెయిన్ వచ్చినా ఏది వచ్చినా ఇంటి చిట్కాలు ఇప్పుడు మీరు అన్నట్టు ఆలివ్ ఆయిల్ లేకపోతే ఇట్లాంటి ఆయిల్స్ యూజ్ చేసుకుంటే తప్పేం లేదు. కానీ అట్లాంటివి వాడకుండా డైరెక్ట్లీ అయితే ఇప్పుడు మనకు అలా సర్జరీ అవసరం లేకోకుండానే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సాధ్యమవుతుంది అంటారా? ఒకవేళ సర్జరీ చేయించుకుంటే కనుక ఇది మళ్ళీ రిపీట్ అవుతుందా, మళ్ళీ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందా? మీరు సైనసైటిస్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా వితిన్ 1 ఇయర్లో 9 మంత్స్లో మళ్ళీ సైనసైటిస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ సైనసైటిస్ కి సర్జరీ చేస్తే కంప్లీట్ సొల్యూషన్ దొరికిందని అయితే అనుకోకండి. ఈవెన్ మీ డాక్టర్స్ కూడా చెప్తారు, రైట్? సో సైనసైటిస్ మళ్ళీ రాకుండా ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ అండి, చాలా మంది అమ్మాయిలు పెళ్ళనో లేకపోతే ఇంకేదో అకేషన్ అని పెట్టుకొని నాకు నెల రోజుల్లో తగ్గించండి అంటాం. నేను ఫస్ట్ రోజు కూర్చోబెట్టి ఇది ఒకటి చెప్తున్నా, ఇంతకుముందు చెప్పకపోయేది ఇప్పుడు చెప్తున్నా. కంపల్సరీ పేషెంట్కి మీకు లోపల ఉన్న చెత్తని క్లీన్ చేయకుండా బయట క్లీన్ చేయలేదు. మీరు బయట నార్మల్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆయింట్మెంట్ ఇస్తారు, అది మీకు పెళ్లి వరకు ఓకే, తర్వాత మళ్ళీ వస్తుంది, అప్పుడు రండి నా దగ్గరికి.